ఆ అందానికి 10 ఏళ్లు. కియారా అద్వానీ బాలీవుడ్, టాలీవుడ్లో గ్లామర్ జెండా ఎగరేస్తున్న క్యూట్ బ్యూటీ. ఫగ్లీ చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యారు కియారా అద్వానీ. వరుసగా హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఆమెను భరత్ అనే నేను చిత్రం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ పలకరించింది. అప్పటి నుంచి అటు తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. కియారా కథానాయికగా పరిచయమై 10 ఏళ్లు పూర్తయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. 10 ఏళ్లలో తన అనుభవాలను పంచుకున్నారు. కుటుంబంతో కలిసి చూసే సినిమాల్లో నటించడమే నా లక్ష్యం. నటిగా ఎదగాలనే లక్ష్యంతో నాకు 21 ఏళ్లు ఉన్నప్పుడు సినీ కెరియర్ను ప్రారంభించాను. అప్పుడు నేనేం చేస్తున్నానో, ప్రేక్షకులకు ఎలా దగ్గరవ్వాలో కూడా తెలియదు. ఎలాంటి సినిమాలను ఎంచుకోవాలో అవగాహన లేదు. గైడ్ చేసేవాళ్ళు కూడా లేరు. నా 10 ఏళ్ల ప్రయాణంలో జీవితంలో ఎలా పైకి ఎదిగానో నేర్చుకున్నాను. పాత్రలు, కథల ఎంపికలో మార్పులు చేస్తూ కుటుంబంతో కలిసి చూసేలా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఇదే. ఈ ప్రయాణంలో ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు పోగేసుకున్నా. ఇప్పటికీ ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. ప్రేమ, కలలు, చిరునవ్వులు, కన్నీళ్లు, ఇలా ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాను. నా లక్ష్యాన్ని సాధించడానికి సహకరించిన దర్శక నిర్మాతలకు, సహనటులకు, ఫ్యాన్స్కు ఎప్పటికీ రుణపడి ఉంటా అని అన్నారు. ప్రస్తుతం కియారా తెలుగులో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం.